ఫోన్ చాట మనకు ఆ పేర్లు కూడా అర్థం కావట్లేదు. తర్వాత అంజిరెడ్డి, ఏదైనా ఆయన పేరు రాయడం రాలేకపోయింది. అంజిరెడ్డి బీజేపీ నుంచి ఈ రెడ్లు పోటీ చేస్తున్నారు. ఇక టీఆర్ఎస్ అంటే ఈ ఎన్నికల నుంచి ఫరారు అయిపోయింది. మరి వాళ్ళు ఎవరికి పోటీ మద్దతు ఇస్తారో ఏందో మనకి ఇంకా తెలియదు. బీజేపీ కాంగ్రెస్ నుంచి రెడ్డి అభ్యర్థులను పెట్టి ఈ రెడ్డి అభ్యర్థులను ఎన్నికల రంగంలో దింపింది. నేను అడుగుతున్నాను, రాష్ట్ర ముఖ్యమంత్రి మీరే, మంత్రిమండలి మీరే, బ్యూరోక్రసీ మీరే. బ్యూరోక్రసీ, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రిమండలి, రాష్ట్రంలో ఉన్న భూమి, సంపద, వనరులు, శాసనసభ, అసెంబ్లీ ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు మొత్తం రెడ్డి ఆధిపత్యంలో నడిచింది. మొన్నటిదాకా వెలమ ఆధిపత్యం, ఇక రెడ్డి ఆధిపత్యం, అంతకుముందు కమ్మోళ్ళ ఆధిపత్యం, దానికి ముందు బ్రాహ్మణుల ఆధిపత్యం. మరి ఈ చట్టసభల్లోకి మేము ఎప్పుడు పోవాలంటున్నా? పోనీ ఓట్లన్నీ ఎవరి? ఓట్లన్నీ 90% బీసీ ఎస్సీ ఎస్టీలై. నీకు 4% ఓట్లు లేవు. నీ కులగణల్లో నువ్వు చెప్పుకున్నావు నీ లెక్కలు. కులగణలలో నీ లెక్కల్ని 4% లేరు రెడ్లని చెప్పుకున్నావు. 4% లేని రెడ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎట్లా రెడ్డికి టికెట్ ఇస్తుంది అని అడుగుతున్నా. ఈరోజు కులగణన అనేది సిద్ధాంతం రాజ్యాంగం నుంచి మొదలుపెట్టినటువంటి రాహుల్ గాంధీ మరి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని సమాధానం చెప్పాలి. 4% లేని రెడ్లకి మీరు ఎట్లా టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తరఫున? 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఇవ్వకుండా 4% ఉన్న అభ్యర్థి పోటీ చేస్తాడంటే ఇది అప్రజాస్వామ్యం కాదా? ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకం కాదా? కాబట్టి వెంటనే ఈ నరేందర్ రెడ్డి విత్డ్రా చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డి పని ఏంటి? ప్రభుత్వ ఈ రీసౌండ్ తీసేయాలన్నా, అది మినిమం పాయింట్ కదా. ఈ నరేందర్ రెడ్డి ఎవరంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద అణుబాంబులు వేసేటోడే ఈ నరేందర్ రెడ్డి. ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద అణుబాంబుల వర్షం కురిపించేవాడే ఈ నరేందర్ రెడ్డి. ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడాలని నరేందర్ రెడ్డి కోరుకుంటాడా సార్? ఓ జర్నలిస్ట్గా మీరు చెప్పండి ఒక్క మాట. ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడాలని ఈ అల్ఫోన్స్ సంస్థ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరుకుంటాడా? ప్రభుత్వ వ్యవస్థ బాగుపడాలని కోరుకోవడం కాదు, ప్రభుత్వ వ్యవస్థ మీద, ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద, విద్యార్థుల మీద అణుబాంబులు వేస్తాడు. అది సర్వనాశనమై కాలి బూడిద కావాలని. కానీ మా అభ్యర్థి ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకొని ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడాలని ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకుంటున్న బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం తరపు నుండి ప్రభుత్వాలను నిలబెట్టే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల స్వేదం నుంచి ఈ అభ్యర్థి బయలుదేరింది. ప్రభుత్వ వ్యవస్థ బాగుపడాలనేది మాకుంటుందా? ప్రభుత్వ స్కూల్స్ని నడిపి ప్రైవేట్ స్కూల్స్ని నడిపి ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద అణుబాంబులు వేసే నరేందర్ రెడ్డికి ఉంటుందా? మరి చదువుకున్న పట్టభద్రులు ఎవరికి కొట్టేస్తారు? ఒకవేళ 4% లేని నరేందర్ రెడ్డికి చదువుకున్న పట్టభద్రుడైన బీసీ ఎస్సీ ఎస్టీ ఓటేసిందంటే దాని బదులు ఆ పట్టభద్రుడు ఉరివేసుకొని చావడం బెటర్. ఒక పట్టభద్రుడైన బీసీ ఎస్సీ ఎస్టీ గ్రాడ్యుయేటు తన ఓటును తీసుకుపోయి 4% లేని ప్రైవేటు విద్యా వ్యవస్థలను నడిపే నరేందర్ రెడ్డికి ఓటేసిందంటే దాని బదులు ఉరిపోసుకొని సావడం బెటర్. ఆ అభ్యర్థి పట్టభద్రుడు గ్రాడ్యుయేట్. అందుకని మీ సందర్భంగా ఏం కోరుతున్నామంటే, ఓవైపు అంజిరెడ్డి బీజేపీ నుంచి ఆయన అగ్రవర్ణం, ఈయన అగ్రవర్ణం, రెడ్డి సామాజిక వర్గం, ఇక్కడ చోటు లేదు, బీసీ ఎస్సీ ఎస్టీలకు చోటు లేదట. ఈ సందర్భంగా ఒక దళిత స్త్రీని గ్రాడ్యుయేట్ అసెంబ్లీ ఎన్నికల్లో, శాసనమండలి ఎన్నికల్లో పోటీకి రంగంలో దింపినాం. బీసీ ఎస్సీ ఎస్టీలు ఆలోచించమని కోరుతున్నా. బీసీ ఎస్సీ ఎస్టీ పట్టభద్రులారా, బీసీ ఎస్సీ ఎస్టీ గ్రాడ్యుయేట్స్ మిత్రులారా, మన విలువైన అంబేద్కర్ ఇచ్చినటువంటి, రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు అనే కత్తిని తీసుకుపోయి అంజిరెడ్డి చేతిలో పెడితే, ఓటు అనే కత్తిని తీసుకుపోయి నరేందర్ రెడ్డి చేతిలో పెడితే అయ్యే కత్తులు తీసుకొని మన గొంతులకు వస్తారు. వీళ్ళు ఖచ్చితంగా మన గొంతులకు వస్తారు. ఆ కత్తులు మనకిస్తే, మన గొంతులు అవి తీసుకుపోయి వాళ్ళ చేతికి ఇస్తే బీసీ ఎస్సీ ఎస్టీల గొంతులకు వస్తారు. పొరపాటున వాళ్ళ చేతికి ఓటు కత్తి ఇయ్యబాకండి. ఆ కత్తిని మంచిగా నూరి, పలుకురాళ్ళు వేసి నూరి ఈ అగ్రవర్ణ రెడ్డి అభ్యర్థులను ఓడించమని కోరుతా ఉన్నాయి ఈ సందర్భంగా. అందుకని
మందా జ్యోతికి ఓటేయండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి. దళిత అభ్యర్థి మందా జ్యోతికి ఓటేయండి, భారత రాజ్యాంగాన్ని రక్షించండి. నరేందర్ రెడ్డిని, అంజిరెడ్డిని ఓడించండి. అగ్రవర్ణ అభ్యర్థులైన 4% ఓట్లు లేని 4% జనాభా లేని అగ్రవర్ణ రెడ్డి అభ్యర్థుల్ని చిత్తుగా ఓడించండి. ఒక దళిత స్త్రీ మంద జ్యోతిని గెలిపించి శాసనమండలిలోకి పంపితే పట్టభద్రుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఈరోజు పోరాడుతున్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించడానికి ఒక మెజారిటీ ప్రజల తరఫు నుంచి పోటీ చేస్తున్న దళిత స్త్రీకి అవకాశం ఇచ్చి శాసనమండలికి పంపమని ఈ సందర్భంగా మీడియా ద్వారా పట్టభద్రులైనటువంటి గ్రాడ్యుయేట్స్ అందరినీ ఈ సందర్భంగా కోరుతున్నా. ధర్మ సమాజ్ పార్టీ ఈ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలో 90% ప్రజల తరఫున బీసీ ఎస్సీ ఎస్టీ తరఫున పోరాడుతూ ఉంది ధర్మ సమాజ్ పార్టీ ఒక విస్ఫోటనంలాగా సంపద మొత్తాన్ని 90% అణగారిన వర్గాలకు పంచాలి, రాజ్యం 90% అణగారిన వర్గాలకు పంచాలి, 90% సంపదని, రాజ్యాన్ని, విద్యని, వనరులని మొత్తాన్ని పంచమని, ఇందులో చాకరోళ్ళకు వాటా ఎంత, మాదిగోళ్ళకు వాటా ఎంత, మాలలకు వాటా ఎంత, గౌండ్లకు వాటా ఎంత, గొల్లోళ్ళకు వాటా ఎంత, ముదిరాజులకు ఎంత, పద్మశాలకు ఎంత, విశ్వబ్రాహ్మణులకు ఎంత, వందరులకు ఎంత, మంగళోళ్ళకి ఎంత అని సమస్త బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకి తెలంగాణ రాజ్యంలో సంపదలో వనరులో వాటా ఎంత అని గత దశాబ్ద కాలంగా యుద్ధం చేస్తూ ఉంది ధర్మ సమాజ్ పార్టీ, దాని అనుబంధ నేపథ్యం అంతా. మరి ఇంత పోరాడుతూ సమాజంలో ఇంత పోరాటం చేస్తున్న పార్టీ తరఫు నుంచి మంద జ్యోతిని శాసనమండలి ఎన్నికల్లో బరిలోకి దింపాం. ఇచ్చినటువంటి ఓటు అనే కత్తిని తీసుకుపోయి అంజిరెడ్డి చేతిలో పెడితే, ఓటు అనే కత్తిని తీసుకుపోయి నరేందర్ రెడ్డి చేతిలో పెడితే అయ్యే కత్తులు తీసుకొని మన గొంతులకు వస్తారు. వీళ్ళు ఖచ్చితంగా మన గొంతులకు వస్తారు. ఆ కత్తులు మనకిస్తే మన గొంతులు అవి తీసుకుపోయి వాళ్ళ చేతికి ఇస్తే బీసీ ఎస్సీ ఎస్టీల గొంతులకు వస్తారు. పొరపాటున వాళ్ళ చేతికి ఓటు కత్తి ఇయ్యబాకండి. ఆ కత్తిని మంచిగా నూరి, పలుకురాళ్ళు వేసి నూరి ఈ అగ్రవర్ణ రెడ్డి అభ్యర్థులను ఓడించమని కోరుతా ఉన్నాయి ఈ సందర్భంగా. అందుకని మందా జ్యోతికి ఓటేయండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి. దళిత అభ్యర్థి మందా జ్యోతికి ఓటేయండి, భారత రాజ్యాంగాన్ని రక్షించండి. నరేందర్ రెడ్డిని, అంజిరెడ్డిని ఓడించండి. అగ్రవర్ణ అభ్యర్థులైన 4% ఓట్లు లేని 4% జనాభా లేని అగ్రవర్ణ రెడ్డి అభ్యర్థుల్ని చిత్తుగా ఓడించండి. ఒక దళిత స్త్రీ మంద జ్యోతిని గెలిపించి శాసనమండలిలోకి పంపితే పట్టభద్రుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఈరోజు పోరాడుతున్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించడానికి ఒక మెజారిటీ ప్రజల తరఫు నుంచి పోటీ చేస్తున్న దళిత స్త్రీకి అవకాశం ఇచ్చి శాసనమండలికి పంపమని ఈ సందర్భంగా మీడియా ద్వారా పట్టభద్రులైనటువంటి గ్రాడ్యుయేట్స్ అందరినీ ఈ సందర్భంగా కోరుతున్నా. ధర్మ సమాజ్ పార్టీ ఈ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలో 90% ప్రజల తరఫున బీసీ ఎస్సీ ఎస్టీ తరఫున పోరాడుతూ ఉంది ధర్మ సమాజ్ పార్టీ ఒక విస్ఫోటనంలాగా సంపద మొత్తాన్ని 90% అణగారిన వర్గాలకు పంచాలి, రాజ్యం 90% అణగారిన వర్గాలకు పంచాలి, 90% సంపదని, రాజ్యాన్ని, విద్యని, వనరులని మొత్తాన్ని పంచమని, ఇందులో చాకరోళ్ళకు వాటా ఎంత, మాదిగోళ్ళకు వాటా ఎంత, మాలలకు వాటా ఎంత, గౌండ్లకు వాటా ఎంత, గొల్లోళ్ళకు వాటా ఎంత, ముదిరాజులకు ఎంత, పద్మశాలకు ఎంత, విశ్వబ్రాహ్మణులకు ఎంత, వందరులకు ఎంత, మంగళోళ్ళకి ఎంత అని సమస్త బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకి తెలంగాణ రాజ్యంలో సంపదలో వనరులో వాటా ఎంత అని గత దశాబ్ద కాలంగా యుద్ధం చేస్తూ ఉంది ధర్మ సమాజ్ పార్టీ, దాని అనుబంధ నేపథ్యం అంతా. మరి ఇంత పోరాడుతూ సమాజంలో ఇంత పోరాటం చేస్తున్న పార్టీ తరఫు నుంచి మంద జ్యోతిని శాసనమండలి ఎన్నికల్లో బరిలోకి దింపాం. బీసీ ఎస్సీ ఎస్టీ మిత్రులారా ఆలోచించండి, అణగారిన వర్గాలారా ఆలోచించండి. మన మీద గ్రామాల్లో దాడి చేస్తున్నది ఎవరు? మనల్ని అణిచివేస్తున్నది ఎవరు? మన విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నది ఎవరు? ఈ రాజ్యంలో సంపదలోకి అక్రమంగా జొరబడుతున్నది ఎవరు? అంబేద్కర్కి అడ్డు తగిలింది ఎవరు? అంబేద్కర్ రాజ్యాంగం రాస్తుంటే అడ్డు తగిలింది ఎవరు? ఈ నరేందర్ రెడ్డి ఇంట్లో అంబేద్కర్ ఫోటో ఉందా? నరేందర్ రెడ్డి ఇంట్లో కానీ ఆయన విద్యా సంస్థల్లో అంబేద్కర్ ఫోటో ఉందా? లేదు. రాజ్యాంగం పట్టుకొని వీళ్ళు ఏమైనా ప్రచారం చేసినరా? లేదు. మరి ఎందుకు పోటీ చేస్తారు? అంజిరెడ్డి ఎందుకు పోటీ చేస్తున్నాడు? మీరు అంజిరెడ్డి అసలు కుల గణనకే వ్యతిరేకం, ప్రజాస్వామ్యానికే వ్యతిరేకం. వీళ్ళు ఎందుకు పోటీ చేస్తారు? పైగా వీళ్ళిద్దరూ
బీసీ ఎస్సీ ఎస్టీ గ్రాడ్యుయేట్స్కి డబ్బులు ఇచ్చి ఓట్లు కొంటారట, పైసలు ఇచ్చి అడ్డంగా బుక్ చేసి పట్టుకుంటాం. ఈ సందర్భంగా చెప్తున్నాం, నరేందర్ రెడ్డికి, అంజిరెడ్డికి, అగ్రవర్ణ అభ్యర్థులందరికీ చెప్తున్నాం, మీరు ఓట్లు కొనుగోలు చేసి వాళ్ళకి వీళ్ళకి పైసలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేస్తే మిమ్మల్ని నడి బజార్లో పట్టుకొని ఎస్సీ ఎస్టీ కేసులు పెడతాం మీ మీద. ఎందుకంటే అమాయక దళితుల్ని లొంగ తీసుకొని ప్రభావితం చేసి వాళ్ళని అమాయకంగా ఎవడైనా లొంగ తీసుకుంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది చట్టం చెప్తా ఉంది. వాళ్ళ మీద దాడి చేసి కర్రలతో దాడి చేసి తిట్టితే ఒక్కటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కాదు. వాళ్ళని ఏ విషయంలోనైనా అమాయకంగా లొంగ తీసుకొని ప్రభావితం చేసి వాళ్ళని అడ్డదారిలోకి తీసుకుపోయే మార్గాలకు తీసుకుపోతే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ బుక్ అవుతుంది. అందుకనే మీ దగ్గర మందు పంచడానికి, పైసలు పంచడానికి మీ కింద మా బీసీ ఎస్సీ ఎస్టీ అమాయక చెంచాలను పెట్టుకున్నా వాళ్ళ మీద బుక్ చేయం. దాని వెనక ఉన్నటువంటి క్రిమినల్నే బుక్ చేస్తాం. బ్యాక్ ఉన్నది ఎవరు? అందుకని ఏమనగా ఎవరిని బుక్ చేస్తారు? దాని ఉద్దేశం ఎవరిది? అసలు చేపిస్తున్నది ఎవరు? అందుకని ఈ సందర్భంగా అగ్రవర్ణ అభ్యర్థులు అటు వరంగల్ పోతే వరంగల్లో అందుకనే జ్ఞానం ఉన్న గ్రాడ్యుయేట్లు, జ్ఞానం ఉన్నటువంటి టీచర్లు మనం వీళ్ళకి లొంగొద్దయా? వీళ్ళకి లొంగిపోయి 500కో 1000 రూపాయలకు మన ఓటు అమ్ముకుంటే మన విద్యా వ్యవస్థని, మన ప్రభుత్వ విద్యా వ్యవస్థని, మనకు అంబేద్కర్ ఇచ్చిన ఈ సిస్టమ్ ఏదైతే ఉందో డెమోక్రాటిక్ సిస్టమ్, ప్రజాస్వామ్య భారత రాజ్యాంగ వ్యవస్థ సిస్టమ్ని, మన సిస్టమ్ని మన కోసం ఏర్పాటు చేసి సృష్టించిన డాక్టర్ అంబేద్కర్ క్రియేట్ చేసి ఇచ్చినటువంటి డెమోక్రాటిక్ కాన్స్టిట్యూషన్ సిస్టమ్ని మనమే బద్దలు కొట్టుకొని నాశనం చేసిన వాళ్ళం అయితే మన ఓటు అమ్ముకుంటే. మన ఓటు అమ్ముకోవద్దు. మనకిచ్చిన అంబేద్కర్ ఇచ్చిన ఓటు కత్తిని నూరి అగ్రవర్ణ అభ్యర్థుల యొక్క రాజకీయ అధికారాన్ని నరికిపారేయమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఆ విధంగా మందాజ్యోతి గారికి ఓటేయండి. ఇగో మందాజ్యోతి గారిది సీరియల్ నంబర్ 9. సీరియల్ నంబర్ 9లో ఆ నంబర్ మీద మీ ఓటుని వేయమని కోరుతా ఉన్నాం. ధర్మ సమాజ్ పార్టీ తరఫు నుంచి అభ్యర్థి పోటీ చేస్తూ ఉందని మరొకసారి కోరుతూ, బీసీ ఎస్సీ ఎస్టీ పట్టభద్రులైన గ్రాడ్యుయేట్స్, మరి గ్రాడ్యుయేట్స్ అయిన పట్టభద్రులు, నీకు పట్టా రాకపోవడం, రాజ్యాంగం రాయకముందు మనకు ఎవడు